యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అలాంటి వాళ్ళ కోసమా ఏసీ కార్లు వదిలేసి సైకిల్ తొక్కుతున్నారు? ఇంతకు ముందు మీరంటే గౌరవం ఉండేదన్నా, ఇప్పుడు భక్తి కలుగుతుంది. మీరు నిజంగా దేవుడన్నా. ఆ కాలంలో రాముడు వెంట సీతమ్మ అడవులకు వెళ్ళిందంట. ఆ జంటను మేం చూడలేదు, మీ రూపంలో చూస్తున్నాం అక్క. అంత ఆస్తిని బావ వదిలేసి వస్తే మీరు ఒక్క మాట కూడా అనకుండా బావతో వచ్చేశారు. ఇక్కడ కష్టాలు పడుతున్నారు. ఆ సీతమ్మ కన్నా మీరు తక్కువేం కాదక్కా. మీ త్యాగం చాలా గొప్పది. మీరు చెప్పేంత గొప్పవాళ్ళమేం కాదమ్మా. మేము మీలాగా మామూలు మనుషులమే. లేదన్నా, మీ స్థానంలో నేనుంటే ఒక్క రూపాయి కూడా వదులుకోలేను. ఆస్తి కోసం అమ్మా నాన్నల్ని, అన్నాదోమల్ని, అక్కా చెల్లెల్ని చంపుతున్న ఈ రోజుల్లో ఎవరన్నా మీలా ఆస్తులు వదులుకొని వచ్చేది? ఎవరు కోరి కష్టాలు పడతారు? కష్టాలు వాడి కొత్త కాదు బాబు. నానా, మావయ్య, పుట్టినప్పుడే కన్నవాళ్లకు దూరమైన శ్రీకృష్ణుడు వీడు. తెల్లవారితే సింహాసనమెక్కాల్సిన సమయంలో కట్టుబట్టలతో అడవికి వెళ్లిన శ్రీరాముడు వీడు. తన సర్వస్వాన్ని త్యాగం చేసిన బలిచక్రవర్తి వీడు. నానా, నా కొడుక్కి సాటి ఎవ్వరూ లేరు. ఇలాంటి ఉత్తముడికి కన్నతండ్రిని కాలేకపోయాను. నా కన్న కొడుకుల్ని అభి అంత గొప్పవాళ్లని చెయ్యలేకపోయాను. ఓడిపోయిన తండ్రిని నేను, ఏమీ చేతగాని తండ్రిని నేను. నానా, లేదు నానా, మీ పెంపకం వల్లనే కదా నేనింతటి వాణ్ణయ్యాను. మీరు గొప్ప తండ్రి నాన్న. మీరే నా దేవుడు. ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను. ఆ మాట నేననాలభి. కేవలం నిన్ను పెంచినందుకు నీదనుకున్నదంతా నా కొడుకులకిచ్చేశావు. ప్రతిఫలంగా ఈరోజు ఎన్నో అవమానాల్ని మూటగట్టుకున్నావు. మమ్మల్ని క్షమించభి. అయ్యో నాన్న, ఏంటిది? అయినా మీరిలా వచ్చారండి నాన్న? వచ్చేశానాభి. ఆ స్వార్థపరుల్ని వదిలేసి శాశ్వతంగా నీ దగ్గరకొచ్చేశాను. ఇక నువ్వే నా కొడుకువి, నా ఒక్కగానొక్క కొడుకువి. చచ్చే వరకు నేను నీ దగ్గరే ఉంటాను. అదేం నానా? అలా అనకండి మావయ్య. మీరు వాళ్ళ దగ్గరే ఉండాలి, మీరిక్కడ ఉండలేరు. నా అభియే ఉండగలిగినప్పుడు నేనెందుకు ఉండలేనమ్మా? నాకు కొంచెం అన్నం పెట్టలేరా? కాసింత చోటివ్వలేరా? ఈ వయసులో ఎందుకు నాన్న ఇన్ని కష్టాలు పడతారు? నువ్వున్న చోట కష్టం ఉంటుందంటే నేను నమ్మనభి. నువ్వు సముద్రం అంత సంతోషానివి, ఆకాశమంత ఆనందానివి. నా ఈ చివరి రోజులు నీ దగ్గరే గడపాలనుకుంటున్నాను. మీకు నేను భారం అయితే చెప్పండి, నేనెటైనా వెళ్ళిపోయి కళ్ళు మూస్తాను. నానా, మావయ్య, మీరు నిండు నూరేళ్లు బతకాలి నాన్న. ఇక్కడ మీకు సరైన సౌకర్యాలు, వసతులు ఉండవన్న బాధ తప్పితే మీరు మాకు భారం కాదు నాన్న. మీరు సంతోషంగా ఉండండి నాన్న. మీరు సంతోషంగా ఇక్కడ ఉండండి మావయ్య. కానీ మీరిక్కడ ఉంటే అత్తయ్య బాధపడతారేమో. బాధపడితే
తనిక్కడికే వచ్చేస్తుంది. రాకపోయినా నాకేం బాధలేదు. మీ దగ్గర నిశ్చింతగా ఉంటాను. వంట చేశావా అమ్మా? బాగా ఆకలేస్తోంది. పది నిమిషాలు మావయ్య, ఇప్పుడే చేస్తాను. పద నాన్న, కూర్చోండి. రండి. Cheers! మీలాంటి పెద్దవారితో కలిసి ఇలా మందు కొడతానని కల్లో కూడా అనుకోలేదు సార్. మందు కొట్టడం మాత్రమే కాదన్నయ్య, ఏకంగా ఎమ్మెల్యే గారితో కలిసి బిజినెస్ కూడా చేయబోతున్నాం. ఎమ్మెల్యే గారు మనకి హెల్ప్ చేయబోతున్నారు. నిజమా సార్? మీరు మాకు సహాయం చేయబోతున్నారా? కూర్చోండి కూర్చోండి. ఎదుగుతున్న మొక్కలకేనయ్యా ఎరువేసి నీళ్లు పోయాలి. అలా చెయ్యబట్టే కదా ఇవాళ్టికి స్కూల్లో పిల్లకాయలు అశోకుడు రోడ్డు పక్కన మొక్కలు నాటించెను, చెట్లను పెంచెను అని చదువుకుంటున్నారు. మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయకపోతే నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం ఎందుకయ్యా? చాలా మంచి మాట చెప్పారు ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ అంకుల్. ఇంతకీ మాతో ఏ బిజినెస్ చేయించబోతున్నారు సార్? వేరే ఏ బిజినెస్ అయినా లాభాలు తక్కువ, నష్టాలు ఎక్కువ. ఒక్క రియల్ ఎస్టేటేనయ్యా 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చేది. అంత డబ్బులు వచ్చే ల్యాండ్స్ ఈ సిటీలో ఉన్నాయా సార్? నేను ఎమ్మెల్యేనయ్యా, ప్రభుత్వమే మాది. సిటీలో ఎక్కడ ల్యాండ్ కావాలో చెప్పు, చిటికలో ఇప్పించేస్తాను. ఏమయ్యా పిఏ? సార్, కోకాపేటలో ల్యాండ్లున్నాయి కదా? అవి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి సార్, అవి మన హ్యాండర్లోనే ఉన్నాయి. అవి మన వాళ్ళకొచ్చేలా చూడవయ్యా. కొనుక్కొని అమ్మేసుకొని కోట్లు సంపాదిస్తారు. అలాగే సార్. మీరు రొట్టె విరిగి నెయ్యిలో కాదు 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 పాల సముద్రంలో పడిందయ్యా. మీరు ఇక లక్ష్మీపుత్రులు అయినట్టే. థ్యాంక్ యూ సార్. కానీ ల్యాండ్స్ కొనడానికి మా దగ్గర ఇప్పుడు లిక్విడ్ క్యాష్ లేదు సార్. మొన్ననే ఫ్యాక్టరీ కొన్నాం. ఏంటి భాస్కర్, అదృష్టం తలుపు తడుతుంటే నువ్వు బాత్రూంలో దాక్కుంటావా? ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయా? ఎలాగో ఒకళ్ళ క్యాష్ రెడీ చేయండి బావగారు. ఆలోచించండి, అమ్మడానికి స్థలాలు పొలాలు ఉంటాయి కదా. ఊళ్ళో పొలాలున్నాయి సార్. అవి చిన్ననవిరా. అయితే ఏంటి, ఆయన ఎప్పుడో పోయాడుగా. అభి ఉన్నాడు కదా. ఉంటే తనేమైనా పొలాల్లో వ్యవసాయం చేస్తున్నాడా? మన నాన్నగా చేస్తున్నాడు, వాటిని అమ్మేద్దాం. చిన్నోడివైనా షార్ప్గా ఉన్నావయ్యా. వాటి పేపర్స్ని మా పిఏకి ఇవ్వు, తనే మంచి ధరకు అమ్మి పెడతాడు. అలాగే సార్. ఇదిగో, ఈ డీల్ పూర్తయితే మీరు ఇక్కడుండరు, ఎక్కడో ఉంటారు. ఎక్కడుంటాం సార్? ఫారెన్లో అయ్యా. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేయొచ్చు. ఆ మాటకొస్తే చంద్రుడి మీద కూడా ప్లాట్లు వేసి అమ్మొచ్చు. ఆ కాంట్రాక్ట్ కూడా మీకే ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫారెన్ వెళ్ళాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. రే అఖిల్, నాకెక్కడో కొడుతుందిరా. నీకేం తెలీదన్నయ్యా, నువ్వు ఊరుకో. చూస్తుంటే మీ పిల్లలు మీకు షష్ఠపూర్తి చేసినట్టు లేదొదినా. నిన్ను అన్నయ్యను విడగొట్టి విడాకుల మహోత్సవం చేసినట్టుంది. పిన్నిగారు, ఏంటా మాటలు? ఇప్పుడు జరిగింది అదే కదా. ఈ ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఏమీ వద్దని మీ మామయ్య వెళ్ళిపోయారు కదా. దానర్థం అందరితో బంధం తెంచుకున్నట్టే కదా. మావయ్య గారు కోపంలో ఏదో అన్నారు. మీరిలా అనడం ఏం బాలేదు పిన్ని. తనన్న దాంట్లో తప్పులేదు పావని. మీ మావయ్య
నిజంగానే మనతో బంధం తెంచుకుని వెళ్ళిపోయారు. ధైర్యం చేసి నేనాయనతో వెళ్ళలేకపోయాను. ఎంత చెడ్డ, పిల్లల మీద మమకారం చంపుకోలేకపోతున్నాను. నన్ను క్షమించొదనా. పెద్దోడికి చిన్నోడికి 1కి 10 నూరి పోసింది నేనే. అభిని వసుని ద్వేషించమని చెప్పింది కూడా నేనే. కానీ వాళ్ళు మరీ ఇంత రాక్షసులు అవుతారనుకోలేదు. ఆస్తినిచ్చిన అభిని అవమానిస్తారని, కన్న తండ్రిని వదులుకుంటారని కల్లో కూడా ఊహించలేదు వదినా. కన్నవాళ్లం మేవే వాళ్ల తలరాతల్ని కనలేకపోయావు. నువ్వు మాత్రం ఏం చేస్తావులే వదినా. ఆయన ఎక్కడికి వెళ్లారో ఏంటోనని భయంగా ఉంది. అభి దగ్గరికి వెళ్తానని మావయ్య చెప్పారు కదత్తయ్య. అక్కడికే వెళ్లారో లేక ఎక్కడికైనా వెళ్ళిపోయారో. బాధపడకండి అత్తయ్య, నేను వసుకి ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో అక్క, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మావయ్య గారు ఇక్కడే ఉన్నారక్క. ఇప్పుడే భోజనం చేసి పడుకున్నారు. మేమిక్కడికి వచ్చిన కాసేపటికే మావయ్య గారు వచ్చారక్క. మాతోనే ఉంటానన్నారు. మావయ్య గారి గురించి అత్తయ్య భయపడుతున్నారు. ఒక్కసారి మాట్లాడు వసు. హలో వసు, మీ మావయ్య? మాకు 3 పిల్లలు కాదత్తయ్య. ఈ రోజు నుంచి మావయ్య గారితో కలిసి 4 పిల్లలు. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. చచ్చి నీ కడుపున పుట్టాలనుంది. ప్రాణాలతో మీ మావయ్య మీ దగ్గరికి చేరారు. కానీ నాకు అదృష్టం లేదు. మీరు వీలున్నప్పుడల్లా రండత్తయ్య, మాకు సంతోషంగా ఉంటుంది. తప్పకుండా వస్తానమ్మా. ఈ నరకంలోంచి ఎప్పుడెప్పుడు మీ స్వర్గంలోకి వస్తానోనని నేనంటే ఎంచుకున్న పాపాన్ని అక్కడ కడిగేసుకుంటారు. అత్తయ్య, ఆయనతో మాట్లాడతారా? అక్కర్లేదమ్మా. నీతో మాట్లాడుతుంటే అచ్చం అభితో మాట్లాడుతున్నట్టే ఉంది. ఇప్పుడు అభికి నీకు తేడా కనిపించడం లేదమ్మా. తృప్తిగా ఉంది. అత్తయ్య, ఇక్కడ మావయ్య గారు భోజనం చేశారు. మీరు భోజనం చేశారా? లేదమ్మా, ఇప్పుడు తింటాను. మీ పావుని అక్కతో పెట్టించుకుని కడుపు నిండా తింటాను. అలాగే అత్తయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఉంటానమ్మా. ఎవరు వసు గారు? అత్తయ్య గారు ఫోన్ చేశారండి. మావయ్య గారు వచ్చారా అని అడిగారు. ఇప్పుడే భోజనం చేసి పడుకున్నారని చెప్పాను. పావుని, ఆకలేస్తోందమ్మా, భోజనం పెడతావా? అన్నయ్య దూరం అయితే బాధ వేయాలి కాని ఆకలి వేయడం ఏంటోదినా? ఆయన ఎక్కడికి చేరాలో అక్కడికే చేరారుదినా. ఇక ఆయన గురించి నాకు ఏ బాధ లేదు. అదృష్టం ఉంటే నేను అక్కడికే వెళ్తాను. పావని, రండత్తయ్య, భోజనం పెడతాను. వసు గారు, పిల్లల్ని ఆటో ఎక్కించొచ్చారా? ఆ ఛాన్స్ మావయ్య గారు నాకెక్కడిచ్చారండి? ఆయనే పిల్లల్ని స్కూల్లో దింపేసి తిరిగి వచ్చేటప్పుడు మార్కెట్లో కూరగాయలు కూడా తీసుకొచ్చారు. నానెందుకు ఈ పని చేస్తున్నారు? ఇంకా చాలా పనులు చేశారు. వద్దని ఎంత చెప్పినా వినడం లేదు. నానెక్కడున్నారు? బయట. ఏం చేస్తున్నారు నాన్న? సైకిల్ ఇలాగేనా పెట్టుకోవడం? అప్పుడప్పుడు వీల్స్కి ఆయిల్ పెడుతూ ఉండాలి. అప్పుడే ఈజీగా మూవ్ అవుతుంది.
ఇప్పుడు చూడు చైన్ ఎంత బాగా తిరుగుతుందో. ఈ పనులన్నీ మీకెందుకు నాన్న? ఖాళీగా ఉండి ఏం చేయమంటావు అభి? రెస్ట్ తీసుకోండి నాన్న. ఈ వయసులో ఏం చేస్తారు? ఏ పని చేయకపోతే నాకేం తోచదు అభి. పని చేస్తుంటేనే ఒళ్ళు బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అలా అని మీరు కష్టపడడం నాకు ఇష్టం లేదు నాన్న. మీరు ఇక్కడ ఏ పని చేయకండి, టైంకి తిని రెస్ట్ తీసుకోండి. పని చేసే పని అయితే మీరు ఇక్కడ వద్దు. మళ్ళీ ఆ రాక్షసుల దగ్గరికే వెళ్ళమంటావా అభి? దానికన్నా చావడమే మంచిది. నానా, మీరు ఈ పనులు చేస్తుంటే మాకు కష్టంగా ఉంది మావయ్య. మిమ్మల్ని బాగా చూసుకుంటానని రాత్రి అత్తయ్యకి మాటిచ్చాను. మీరేమో ఉదయం లేచినప్పటి నుంచి ఆ పని ఈ పని అంటూ కష్టపడుతున్నారు. ఆ పనులన్నీ చేయడం నాకిష్టమేనమ్మా. పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్ళి సాయంత్రం ఇంటికి తీసుకురావడం, పాల ప్యాకెట్లు, కూరగాయలు తీసుకురావడం, ఇంట్లో ఇలా చిన్న చిన్న పనులు చేయడం నాకిష్టమేనమ్మా. ఇలాంటి వ్యాపకాలు లేకపోతే నా వృద్ధాప్యం బోరు కొడుతుంది. ఎందుకు బతుకుతున్నామో తెలియకుండా బతకడం చాలా కష్టం అమ్మా. సరే నాన్న, ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. ఆ మావయ్య, అన్నం కూరలు హాల్లోనే పెట్టాను. మధ్యాహ్నం అవ్వగానే తినేయండి, ఆలస్యం చేయొద్దు. అలాగేనమ్మా, టైంకే తింటాను. పిల్లల కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు తాళం చెవి తెలుసమ్మా, ఆ పూలకుండీ కింద పెట్టాలి, అంతే కదా? అయ్యో బాబాయ్ గారు, అలా బయటికి చెప్పేస్తున్నారంటే దొంగలు వింటే ప్రమాదం. దోచుకోవడానికి వీళ్ళ దగ్గర ఏముంది బాబు? తమ కోసం ఏమీ మిగుల్చుకోకుండా అంతా దొంగలకే పంచిపెట్టారు. మళ్ళీ ఆ వెధవల దగ్గరకే వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దేవుడికి దయలేదు, అందుకనే ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. బాధపడకండి మావయ్య గారు, మళ్ళీ మంచి రోజులొస్తాయి. అక్క, బావగారు, పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు. ఎంత మంచి మాట చెప్పావమ్మా. నిజమే, మంచివాళ్లకెప్పుడూ మంచే జరుగుతుంది. ఏ సంబంధం లేకపోయినా మీరు వీళ్ళని సొంత వాళ్లలా చూసుకుంటున్నారు. ఈ విధంగా నా కొడుకులు, నీలాగా నా కోడలు హారిక ఉంటే ఎంత బావుండేదో. సరే నాన్న, మాకు టైం అవుతుంది, మేము బయలుదేరుతాం. అలాగే అభి. మావయ్య, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి. మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, ప్రశాంతంగా ఉండండి. ప్రయత్నిస్తానమ్మా. మీ గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించను. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే వసు గారు, రండి, టైం అవుతుంది. హారిక, త్వరగా రా, టైం అవుతుంది. మీ మామ్ కాల్ చేసింది, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలంట. వస్తున్నా అండి. బావగారిని పిలవండి, బయలుదేరదాం. అన్నయ్య, అన్నయ్య. ఏంట్రా, నీ పిలుపు కూడా అరుపులా వినిపిస్తుంది? నేను పిలవలేదు, అరిచాను. ఎందుకు? ఎందుకేంటి, నీకు నైట్ చెప్పాను కదా, ఎమ్మెల్యే గారి పిఏ పార్టీ అరేంజ్ చేశాడని. త్వరగా రిజిస్ట్రేషన్ అయిపోతే క్యాష్ వస్తుంది, కోకాపేటలో సైట్స్ కొనొచ్చు. ఊర్లో పొలాలు అమ్మడానికి నాకు ఇష్టం లేదు. ఆ డిస్కషన్ ఇంట్లో ఎందుకు బావగారు, వెళ్తూ మాట్లాడదాం. నేనే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రాను, ఫ్యాక్టరీకి అయితే వస్తాను. ఎందుకు? ఫ్యాక్టరీలో ఒక మూల కూర్చోడానిక? అఖిల్, ఏంటి, కోపం వచ్చిందా? ఉన్న చోట ఉండిపోవడమే నీకు ఇష్టం కదా, అందుకే
ఇంత వయసు వచ్చినా ఎదుగు బొదుగు లేకుండా పడున్నావు. నీకు అదిగో అమ్మ కూర్చున్న సోఫాకి పెద్ద తేడా ఏం లేదు. ఆ సోఫా అయినా కూర్చోడానికి పనికొస్తుంది. నీ వల్ల ఒక్కరికి కూడా ఉపయోగం లేదు. హద్దు మీరు మాట్లాడావంటే చంపేస్తాను. నన్ను టచ్ చేసావంటే నేనే నిన్ను చంపేస్తాను. నీకేమీ చేత కాదు. నీ వల్ల ఒక్క పని కూడా జరగదు. సంస్కృతి ఈవెంట్స్లో కూడా తప్పుడు లెక్కలే చేశావు. అతను మూర్ఖుడు కాబట్టి నిన్ను క్షమించి వదిలేశాడు. నేను అలా కాదు. అయినా కూడా అన్నయ్యవని దయతలిచి పోన్లే పాపముని పిలిచి ఫ్యాక్టరీలో పార్ట్నర్షిప్ ఇచ్చాను. ఊరికే ఇచ్చావా? నా ఇన్వెస్ట్మెంట్ కూడా అందులో ఉంది కదా. చెరో సగం పెట్టుబడి పెట్టాం. నీ గొప్ప ఏముంది? ఈరోజు ఫ్యాక్టరీ నా వల్ల నడుస్తుంది, నీ వల్ల కాదు. అయితే నా వాట నాకు తిరిగిచ్చేయి. నేను వేరే బిజినెస్ చేసుకుంటాను.